ప్రఖ్యాతతో ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా 2 సార్లు బాధ్యతలు చేపట్టి వైఎస్ తన పాలనతో కాంగ్రెస్ ఇమేజ్ పెంచారు. కాంగ్రెస్ లో సీల్డ్ కవర్ సీఎంల కల్చర్ కి చెక్ పెట్టిన వైఎస్ తనదైన బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అనుకున్నది చేసి చూపించే తెగువతో డేరింగ్ సీఎం అనిపించుకున్న ఆయన పొలిటికల్ వారసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చల్లో జరుగుతోంది. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ సంశయిస్తున్నారు. జగన్ వైఖరిని తప్పుపడుతున్న షర్మిలపై వైసీపీ నేతలు తలా తోకాలేని విమర్శలు చేస్తున్నారు. దాంతో వైఎస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అభిమానులు వాపోతున్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుస్తకంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకంటూ ప్రత్యేక పేజీలు సంపాదించుకున్నారు. తనకంటూ పొలిటికల్ గా బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నాయకుడు. కాంగ్రెస్ హైకమాండ్ సీల్డ్ కవర్ సీఎంల సంస్కృతికి చెక్ పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ ను శాసిస్తూ పరిపాలించారాయన. ఒక్క ముక్కలో చెప్పాలంటే డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం అనిపించుకున్నారు. అందుకే ఆయనకు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు కనిపిస్తారు. అలాంటి కాంగ్రెస్ లీడర్ వారసుడు జగన్ ఇప్పుడు వ్యవహరిస్తోన్న తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ మొదటి నుంచి దూకుడు ప్రదర్శించారు. తండ్రి తరహాలో సుదీర్ఘ పాదయాత్ర చేసి జనంలోనే తిరిగారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ ప్రజలకు చేరువగా ఉంటూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ 2019లో మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన వైఎస్ ఎప్పుడూ ప్రజా జీవితానికి దూరం కాలేదు. అయితే సీఎం అయిన తరువాత జగన్ కొత్త రూట్ పట్టారు. ప్రజల్లోకి రావటమే మానేశారు. 3 రాజధానుల నిర్ణయంతో తాను నివాసం ఉంటున్న తాడేపల్లిలోనే స్వేచ్ఛగా రోడ్లపై తిరగలేకపోయారు. పరదాల మాటునే ఆయన పర్యటనలు, సభలు జరిగాయి. దానిపై టీడీపీ, జనసేన పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఆయనకు జనంలోకి రావటమంటే భయమని అప్పట్లోనే ఎద్దేవా చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కూడా ఆ విమర్శలు కొనసాగుతూ జగన్ ట్రోల్ అవుతున్నారు. ఇప్పుడు జగన్ విపక్షంలోకొచ్చారు. వైనాట్ 175 అన్న ఆయనకు 11 సీట్లే దక్కాయి. ఆ ఎఫెక్ట్తో ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి వెళ్లటం లేదు. దాంతో టీడీపీ కూటమి పెద్దలు జగన్ను భయంతోనే అసెంబ్లీకి రావటం లేదు అని ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నాయంటే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తులు నష్టం చేయడం, రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ ఉంది. ఇది క్లుప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, 50 రోజుల ప్రభుత్వం మీద మామూలుగా అయితే అసెంబ్లీలో ఇంతసేపు మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట. ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటే 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఇక వేరే పార్టీయే లేదు. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించారట. మరి ప్రతిపక్ష పార్టీని ఆటోమేటిక్లీ ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా. మరి అది గుర్తించారట. ఎందుకు గుర్తిస్తే మైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఉండాలి, హక్కు అది. ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి. ఇక జగన్ సొంత చెల్లెలు ఏపీ పీపీసీ చీఫ్ అయిన షర్మిల అయితే జగన్ ను సోషల్ మీడియాలో తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. అంత పెరిగివాడికి ఎమ్మెల్యే పదవెందుకు? ప్రజల్ని పట్టించుకోని జగన్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే తప్ప అసెంబ్లీలోకి అడుగు పెట్టరా? అది పిరికితనం తప్ప మరోటి కాదని ఆమె తేల్చేశారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి రావటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మర్డర్ అయినవాడు, మర్డర్ చేసినవాడు ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే. ఇది పొలిటికల్ మర్డర్ కాదు. మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం, ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం.
మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా, మరి దానికోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? విశాఖపట్నం స్టీలు మునిగిపోతుంది, క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు? ఈరోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదైనా జాతీయ సమస్య అయినట్టు దానికి ఓ పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేస్తున్నారే, ఆ మాత్రం అర్థం చేసుకునే ఇంగితం వాళ్ళకి లేకపోతే వాళ్ళని ఇంకా ఎవడు బాగు చేయరు. జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నట్లు వ్యవహరిస్తూ పిరికివాడినని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి బదులిస్తూ వైసీపీ నేతలతో జగన్ సొంత చెల్లెలిపైనే కౌంటర్లు వేయిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ నడపలేక ఏపీకి వచ్చిన షర్మిల కంటే పిరికి రాజకీయ నాయకురాలు ఎవరుంటారని ఎద్దేవా చేస్తున్నారు. 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ సాటి ప్రతిపక్ష పార్టీని విమర్శించడమేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏదేమైనా దివంగత వైఎస్ అభిమానులకు ఆయన వారసుడిగా చెప్పుకుంటున్న మాజీ సీఎం వైఖరి మింగుడు పడటం లేదట. డేరింగ్ లీడర్ గా గుర్తింపు ఉన్న వైఎస్ బిడ్డలు నువ్వు పిరికంటే నువ్వు పిరికి అని విమర్శించుకుంటుండడం ఆయన ఇమేజ్ కే డ్యామేజ్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. షర్మిల ఏపీకి షిఫ్ట్ కావాలనుకోవటం తెలంగాణలో పరిస్థితుల కారణంగా తీసుకున్న రాజకీయ నిర్ణయం. మరి జగన్ అసెంబ్లీకి దూరంగా ఉండాలనుకోవటం వెనుక లెక్కలేంటో ఆయనకే తెలియాలి. మొత్తానికి జగన్ సొంత చెల్లెల్ని తన పార్టీ వారితో టార్గెట్ చేయిస్తుండటం దివంగత నేత అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్నట్టు కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.